అన్న నాకు పలానా కాడ నుంచి పలానా ఊరికి ట్రాన్స్ఫర్ కావాలనే. ఏ ఖర్చు అయినా పర్వాలేదు, పని అయితే చాలన్నా. అన్న మా ఓనికి పలానా కాలేజీలో సీట్ ఇప్పియే. ఏ నీ కష్టం ఏముంచుకోంతి, అంతమంది మాగా చూసుకుంటా. అన్న ఎట్లయినా ఈ సర్కార్ టెండర్ మనకే ఇప్పియే, నువ్వు అడిగినంత ఇచ్చుకుంటా అని కొందరు లీడర్లతోటి పనులు చేయించుకుంటారు. పెద్ద లీడర్లు చిన్న చిన్నోళ్ళ తాన పైసలు తినకపోయినా అలా కిందున్నోళ్ళు పెద్దోళ్ళ పేర్లు చెప్పి మంచిగానే నలుస్తారని చాలా మందికి ఈ అనుభవం అయి ఉంటుంది. సరే, అదే అలవాట్లో ఒక సర్కార్ పంతులు చక్కగా పోయి మంత్రికే లంచం చూసిండట. అటు ఇంకా ఏమైందో మరి. దరిద్రుని బాగు చేసేటోళ్ళు లేరు, అదృష్టవంతుని చెడగొట్టేటోళ్ళు లేరు అన్నట్టు గీడొక టీచరు దరిద్రాన్ని స్వీట్ బాక్స్లో పెట్టుకొని పోయి మరి ఇప్పుడు చిప్పకూడు తినే కథవు తెచ్చుకున్నాడు. ముచ్చటేందంటే రాజస్థాన్ చదువుల మంత్రికి 5,000 లంచమీయ చూస్తే ఆయనను పోలీసు వాళ్ళకు పట్టించిండు ఆ చదువుల మంత్రి మదన్ దిలావర్ సారు. మంత్రి సార్ ఆయన ఇంట్లో పబ్లిక్ నుంచి దరఖాస్తులు తీసుకుంటుంటే ఈ సర్కార్ పంతులు కూడా చేతిలో స్వీట్ బాక్స్ పట్టుకొని పోయి మంత్రి సార్కి ఇచ్చిండు. అట్లనే ఓ దరఖాస్తు చేతిలో పెట్టిండు. సారు మన రాష్ట్ర చదువుల శాఖలు ముద్ర కొట్టించే పాఠాల పుస్తకాలు ఉంటాయి కదా, నన్ను కూడా ఆ కమిటీల మెంబర్ను చేయరి, నేను రాసిన పాఠాలు పుస్తకాల్లో పెట్టుకునే అవకాశం ఇప్పిరి, నేను కూడా ఏబీవీపీలనే పనిచేసిన సార్ అని చెప్పి దరఖాస్తు ఇచ్చిండట. ఇక అందరు తన దరఖాస్తులు తీసుకున్నట్టే మంత్రి సార్ ఆయన తన దరఖాస్తు తీసుకొని సరేపో చూద్దామని పంపించిండట. ఇక ఆయన పిఏలు స్వీట్ బాక్స్ ఇప్పి తిందామని చూస్తే అందులో 5,000 రూపాయలు పెట్టి ఒక కవర్ కనిపించిందట, పైసల కవరు. సార్ ఇంట్లో 5,000 రూపాయల కవర్ పెట్టిపోయింది సార్ ఈయనే అని చెప్పి పిఏలు మంత్రి సేవలో చెప్పే వరకు ఎంబడి ఆయనను వాపసు విలుగురని ఆర్డర్ వేసిండట. పైసలు ఇవ్వకున్నా ఫీల్ కాకపోతుండేనేమో కానీ మరీ 5,000 ఇచ్చి మంత్రి సార్ను కొందామని చూసిన బడిపంతుల ఆలోచన చూసి ఇక సార్కు బాగా మండినట్టున్నది. 5,000 జాగల 1,00,000 2 లక్షలు ఉంటే సారు నియతిగా ఏమన్నా ఆలోచన చేస్తుండేనేమో కానీ 5,000 అంటే హౌ అంటున్నా. అందుకే సార్ కూడా బీపీ లేచి పోలీసు వాళ్ళని పిలిచి అప్పటిదప్పుడు అరెస్ట్ చేయించిండు. నియతికి పంచగట్టి కండు వేసుకొని తిరిగితే ఎట్లుంటుందో అది నేను అసోటి నన్నే 5,000 పెట్టి కొందామని చూస్తాడే సిపాయి అని సార్ గరమైపోయాడు మస్తు. ఇక పైసలు ఎవరికి ఉత్తగానే రావన్నట్టు పనులు ఎవరికి ఎవరు ఉత్తగానే చేసి పెట్టారని లోకం పోకడ చూసి పంతులు పైసలు ఇచ్చినట్టున్నాడు. ఇక ఇట్లా జైలు పాలైపోయాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం పంతులు. కానీ రాజస్థాన్ చదువుల మంత్రి మదన్ దిలావర్ సార్ ఎంత గొప్పోడంటే నిన్న ఓ బళ్ళ చెకింగ్కు పోయినప్పుడు ఆ బుజ్జి ఇంగ్లీష్లో మాట్లాడితే, సారీ తల్లి నాకు హిందీ తప్ప ఇంగ్లీష్ రాదు తల్లి, నువ్వు హిందీలోనే మాట్లాడవా తల్లి అని చెప్పి అడిగిన గొప్ప ముక్కుసూటి మనిషి అమ్మాయి సారు.